ఓకే. పిఓ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఒక మెటీరియల్ ఉంది. గోట్ అనే రా మెటీరియల్. గోట్ అనే రా మెటీరియల్కి స్టాక్ ఏం లేదు, జీరో స్టాక్ ఉంది. ఓకే, నేను స్టాక్ పోస్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఒక వెండర్కి మనం రిక్వెస్ట్ ఇస్తాం. వెండర్కి పిఓ క్రియేట్ చేస్తాం. ఎలా క్రియేట్ చేస్తామంటే టీ కోడ్ వచ్చి ME21N అనే టీ కోడ్ ద్వారా మనం పిఓ క్రియేట్ చేస్తాం. ME21N పిఓ క్రియేట్ చేస్తాం. నేను ఒక వెండర్ క్రియేట్ చేస్తున్నాను. అతను వచ్చి 1. పర్చేసింగ్ ఆర్గనైజేషన్ 1. పర్చేసింగ్ గ్రూప్ వచ్చినది 100. అండర్ ది కంపెనీ కోడ్ 1000. మెటీరియల్ వచ్చి క్యాటిల్. ఓకే. పిఓ ఎంత? ఒక 100 క్వాంటిటీ కావాలని రిక్వెస్ట్ ఇస్తున్నాం. ఏ ప్లాంట్కి కావాలి? నాకు 1100 ప్లాంట్కి కావాలి. ఓకే. ఈ స్టోరేజ్ లొకేషన్ ఏంటంటే ఎక్కడికి మనకి స్టాక్ కావాలి, ఈ స్టోరేజ్ లొకేషన్ కావాలి బాస్, ఈ వెండర్ చెప్తున్నాను నేను. ఈ స్టోరేజ్ లొకేషన్కి, ఈ ప్లాంట్కి ఒక ఫ్రెష్ ఫుడ్ 100 క్వాంటిటీ ఆఫ్ క్యాటిల్ కావాలి అని మనం చేస్తున్నాం. నేను చెక్ చేసుకుంటున్నాను. ఓకే, దీని నుంచి పట్టుకోవద్దు, ఫినాన్స్ రిలేటెడ్ స్టఫ్. నేను ఒక పిఓ క్రియేట్ చేశాను. పిఓ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ పిఓ అనేది వెండర్ దగ్గర వెళ్తుంది. వెండర్ రెడీ చేసి స్టాక్ పంపించాడు. ఓకే, పంపిస్తే ఈ స్టాక్ అనేది ఈరోజు, ఎగ్జాంపుల్ ఈరోజు ట్రక్లో నా ప్లాంట్కి వచ్చేది. ఓకే, ఇది అన్లోడ్ చేయాలి నా ప్లాంట్లోకి. మాన్యువల్గా అన్లోడ్ చేస్తాను. సిస్టంలో ఎలా అన్లోడ్ అంటే, సిస్టంలోకి ఎలా స్టాక్ అప్ అవుద్ది. సి, నా అన్రిస్టెడ్ స్టాక్ జీరోనా ఉంది. ఇప్పుడు నేను చేస్తాను అంటే మీగో అనే ట్రాన్సాక్షన్ టీ కోడ్ వాడతా. మీగో అని వాడి గూడ్స్ రిసిప్ట్ చేసుకుంటున్నాను. ఓకే, దేని బేస్ చేసుకొని? ప్రొడక్షన్ ఆర్డరా అదరా అంటే పర్చేజ్ ఆర్డర్ పిఓ ఇచ్చి ఎంటర్ చేస్తే నా పిఓలో ఒకే ఒక లైన్ ఐటెము విత్ 100 క్వాంటిటీ ఉంది. ఓకే, అలా ఒక పిఓలో నెంబర్ ఆఫ్ లైన్ ఐటమ్స్ ఉండొచ్చు. ఓకే, ఎనీవే ఎంత 100 క్వాంటిటీ మనం అన్ని కరెక్ట్గా ఇచ్చాం కాబట్టి నో ఇష్యూస్. ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, బ్యాచ్ ఇది క్రియేట్ అవుతుంది, నో ఇష్యూ. ఓకే, పోస్ట్ చేసాం. ఇది లోడ్ అయ్యే లోపల ఒకసారి మనం బ్యాక్ వచ్చి MB52 టీ కోడ్ ఇది. MB52లో మనది క్యాటిల్ అని ప్లాంట్ డాక్యుమెంట్ పోస్ట్ అయింది ఈ లోపం. ఇప్పుడు నేను చెక్ చేసుకుంటున్నాను. ఓకే, నాకు అండర్ దిస్ బ్యాచ్ 100 క్వాంటిటీ నా ప్లాంట్లోకి స్టాకు వచ్చేసింది. 100 క్వాంటిటీ అనేది వచ్చేసింది. మనం MB52లో చూసుకోవచ్చు, లేదా MMBలో కూడా చెక్ చేసుకోవచ్చు. దీని డిఫరెన్స్ ఏంటంటే, దాని డిఫరెన్స్ ఏంటంటే సో, ఇక్కడ వచ్చి డిఫరెన్స్ ఏం లేదు. అక్కడ అక్కడ వచ్చేటప్పటికి వేరే హౌస్ టాస్క్ అది. ఇది ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. నా ఎంత ఉంది? 637 బ్యాచ్లో 100 క్వాంటిటీ అనేది ఈ స్టోరేజ్ లొకేషన్లో అండర్ దిస్ ప్లాంట్, అండర్ దిస్ కంపెనీ కోడ్ ఇలా వస్తుంది, ఒక హైరార్కీ. ఓకే, అండర్ దిస్ కంపెనీ కోడ్, అండర్ దిస్ ప్లాంట్, అండర్ దిస్ స్టోరేజ్ లొకేషన్, అండర్ దిస్ బ్యాచ్ వైజ్గా. సరే, నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎస్టిఓ ప్రాసెస్ ఒకటి, పీపీ రిలేటెడ్గా, తర్వాత వచ్చి ఆపరేషన్ సబ్ కాంట్రాక్టింగ్, ఈ రెండు చెప్పుకున్నాం. ఓకే.
బేస్డ్ ఆన్ ది సేమ్ నేను ముందుగా అయితే స్టాక్ చూపించాను కదా, నేను మీకు నెక్స్ట్ చూసాను క్యాటగిరీ. ఓకే, సో నెక్స్ట్ వీడియో చెప్తాను. థ్యాంక్ యూ.